వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. పులివెందుల్లో ఎప్పటి నుంచో ఉన్న శ్రీరంగనాథ స్వామి మార్కెట్ పేరును వైఎస్ఆర్ మార్కెట్గా మార్చారు. ఈ పేరు మార్పు ముఖ్యమంత్రికి తెలిసి జరగకపోవచ్చు, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన ఒక జాడ్యాన్ని ఇది చాలా బాధాకరంగా ప్రతిఫలిస్తుంది. జగన్కు ఏమి ఇష్టమో తెలిసిన తర్వాత అనుచరులు ఆ పని చేయకుండా ఎందుకుంటారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరునే మార్చి తన తండ్రి పేరు తగిలించిన ముఖ్యమంత్రికి ఏది ఇష్టమో తెలియనిది ఎవరికి? రాచరికంలో అధికారం వంశపారపర్యంగా అందుతుంది. అదే పద్ధతిలో తన తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి కుర్చీ తనకే దక్కాలని జగన్ పట్టుబట్టారు. అలా దక్కకపోయేసరికి పంతం పట్టి అధికారం సంపాదించుకున్నారు. ఆ అధికారాన్ని అప్పగించింది ప్రజలే అయినా అది తనకు హక్కుగా దక్కిందని జగన్మోహన్ రెడ్డి భావిస్తారు. ఆ భావం నుంచే రాచరికపు పోకడలు పుడతాయి. ప్రజాధనంతో అమలయ్యే పథకాల సొంత పేరు పెట్టుకోవటం ఇలాంటి పోకడే. రాష్ట్రంలో ప్రజాధనంతో అమలవుతున్న దాదాపు 75 పథకాలు, కార్యక్రమాలైతే జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పేరుతో నడుస్తున్నాయి. వాటిలో చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో అమలైనవే. తన ఏలుబడిలో జగన్ పాత పేర్లు మార్చేసి తన పేరు తండ్రి పేరు తగిలించుకోవటం మొదలుపెట్టారు. గతంలో మా నాన్న ముఖ్యమంత్రిగా మీకు మేళ్లు చేశారు, ఆయన వారసుడిగా ఇప్పుడు నేను మీ అందరికీ మంచి చేస్తున్నాను, ఇదిగో ఇన్ని పథకాలు మీకోసం అమలు చేస్తున్నాం, అందుకు మీరు నాకు కృతజ్ఞులై ఉండాలి, ఈ సందేశం అందించాలన్న ఏకైక లక్ష్యంతోనే జగన్ ఈ పథకాలన్నిటికీ తమ పేర్లు పెట్టుకుంటున్నారు. టీడీపీ హయాంలో కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు చంద్రబాబు పేరుతోనో ఎన్టీఆర్ పేరుతోనో నడిచాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని అవే పేర్లతో కొనసాగిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ జగనన్న వైఎస్ఆర్ పేర్ల విస్ఫోటనాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. జగన్ దీన్ని బట్టి ఈ పేర్లు గోల ఒక ఉద్యమంలాగా కొనసాగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కనీసం 20 ముఖ్యమైన పథకాలకు జగనన్న పేరు పెట్టారు. ఆయన తండ్రి వైఎస్ఆర్ పేరుతో పథకాలు కానీ కార్యక్రమాలు కానీ కనీసం 55 ఉన్నాయి. ఇక రాష్ట్రం నలుమూలలా రాజశేఖర రెడ్డి పేరుతో పెట్టిన భవనాలు, ప్రాంతాలు, పార్కులు, మైదానాలు, రహదారులు ఎన్నున్నాయో లెక్కే లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి జాడ్యం ఉందేమో మనకు తెలియదు, కానీ మన దేశంలో మాత్రం ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా సమస్త పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం లేదు. ఈ విధంగా మనం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి మహానుభావుల పేర్ల దగ్గర నుంచి జగనన్న వరకు ప్రయాణించాం. టీడీపీ హయాంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలు అందించారు. జగన్ వచ్చిన తర్వాత ఆ పేరు తీసేసి తన తండ్రి పేరు తగిలించారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ తండ్రి పేరు కూడా తొలగించి 2023లో జగనన్న ఆణిముత్యాలు అనే పేరుతో పథకం అమలు చేశారు. టీడీపీ హయాంలో విదేశీ విద్య కోసం సహాయం అందించే పథకానికి అంబేద్కర్ పేరు ఉండేది. జగన్ హయాంలో ఇటీవలే దాన్ని పునఃప్రారంభించి అంబేద్కర్ పేరు బదులు జగనన్న పేరు తగిలించారు. ఇలాంటి నిర్ణయాలకు దారితీసే మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న చేదోడు, జగనన్న పచ్చతోరణం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, జగనన్న పాల వెల్లువ. ఏంటి జగనన్న పేర్ల వెల్లువ? ప్రజలు ఓట్లేసి గెలిపించినంత మాత్రాన ఈ విధంగా ప్రతిదానికి సొంత పేరు తగిలించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పథకాలకు జగనన్న తన సొంత డబ్బు ఏమైనా జేబులోంచి ఖర్చు చేస్తున్నారా? ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రతి పైసా ప్రజల డబ్బు. అందులో నుంచి తీసే ప్రతి పైసా ప్రజా ప్రయోజనం కోసం సద్వినియోగం అయ్యేటట్లు చూడటం ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వం సారథిగా జగన్ ఆ బాధ్యతను ఎంత గొప్పగా నిర్వహిస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు సర్వం తనదే, సర్వం తానే అన్నట్లు ప్రతి పథకానికి సొంత పేర్లు తగిలించుకోవటం, ఉచిత పంపకాల పథకాల ద్వారా అందే డబ్బును ఒక పక్క ప్రజలకు అలవాటు చేస్తూనే మనస్సులో వారిని బిచ్చగాళ్ల కింద పరిగణించినప్పుడే ఇలా పేర్లు తగిలించగల టెంపరితనం వస్తుంది.